Hi students, this is KL and welcome back to our channel. Students, ఈ వీడియోలో మనం some basic concepts of chemistry లో ఓకేనా, ఇది క్లాస్ 11 కెమిస్ట్రీ అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంపార్టెంట్ ఓకేనండి 2 and 4 మార్క్స్ క్వశ్చన్స్ అయితే చూద్దాం. ఇందులో ఈ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఇంపార్టెంట్ అంటే అందులో మీకు ఇచ్చిన నెంబర్ ఆఫ్లో కొన్నింటిని మాత్రమే సెలెక్ట్ చేసుకొని మీకైతే ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఖచ్చితంగా అయితే ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది కనుక ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్లో నెంబర్ ఆఫ్ కెమిస్ట్రీ క్లాసెస్ ఉన్నాయి ఓకేనా. మన ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్ ఓపెన్ చేస్తే మీకు జూనియర్ కెమిస్ట్రీ ఆల్ అని కనిపిస్తుంది ఒక ప్లేలిస్టు. సో దీని యొక్క డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఉంటుంది, అది కూడా మీరు చూడొచ్చు ఓకేనా. స్టూడెంట్స్, మరి వీడియోలోకి వెళ్దాం, లైక్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు. స్టూడెంట్స్, ఇక్కడ చూడండి క్లియర్గా కనిపిస్తుంది కదా. సో ఇంపార్టెంట్ ఓకేనండి 2 and 4 మార్క్స్ క్వశ్చన్స్ అని కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు ఇందులో ఏంటంటే వెరీ షార్ట్ ఆన్సర్స్ మీకు ఓకే. దీని యొక్క వెయిటేజ్ బేస్డ్ అని మీకు ఇవ్వడం జరిగింది. మీకు పబ్లిక్లో అయితే 2 మార్క్స్ వస్తాయి ఓకేనా. ఓకేనండి, ఇప్పుడు మీకు ఇక్కడ క్లియర్ కనిపిస్తుంది కదా. సో ఇందులో మనకి 2 మార్క్స్ అయితే వస్తాయి. సో ఇందులో ఫస్ట్ వన్ చూడండి, హౌ మెనీ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ గ్లూకోజ్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ఓకేనా 540 grams ఆఫ్ గ్లూకోజ్ ఓకేనా. నెక్స్ట్ వన్, క్యాలిక్యులేట్ ది వెయిట్ ఆఫ్ 0.1 mole ఆఫ్ సోడియం కార్బోనేట్ ఓకేనా. నెక్స్ట్ వన్ చూడండి, ది ఎంపిరికల్ ఫార్ములా ఆఫ్ కాంపౌండ్ CH2O ఓకేనా అండ్ ఇట్స్ మాలిక్యులర్ వెయిట్ ఈజ్ 90. క్యాలిక్యులేట్ ది ఓకేనా మాలిక్యులర్ ఫార్ములా ఆఫ్ ది కాంపౌండ్ ఓకేనా. సో నెక్స్ట్ చూద్దాం ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, క్యాలిక్యులేట్ ది వాల్యూమ్ ఆఫ్ O2 ఎట్ STP రిక్వైర్డ్ ఓకేనా. కంప్లీట్లీ బర్న్ 100 ml ఆఫ్ ఎసిట్లీన్ ఓకేనా. నెక్స్ట్ వన్ చూడండి, వాట్ డూ యూ మీన్ బై సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఓకే. నెక్స్ట్ వన్ చూద్దాం, హౌ మెనీ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ది ఫాలోయింగ్. ఇక్కడ చూడండి 0.0025 and 208. ఇందులో ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి మీరు క్యాలిక్యులేట్ చేయాలి. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే క్యాలిక్యులేట్ ది ఓకేనండి మోలార్ మాస్ ఆఫ్ గ్లూకోజ్. క్యాలిక్యులేట్ ది మోలార్ మాస్ ఆఫ్ గ్లూకోజ్ ఓకేనా. మోలార్ మాస్ ఆఫ్ గ్లూకోజ్ అంటే దట్ మీన్స్ గ్లూకోజ్ మాలిక్యూల్ యొక్క మోలార్ మాస్ని మీరు క్యాలిక్యులేట్ చేయాలి ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూడండి కనిపిస్తుంది కదా, హౌ మెనీ మోల్స్ ఆఫ్ మీథేన్ రిక్వైర్డ్ టు ప్రొడ్యూస్ 22 grams ఆఫ్ CO2 ఆఫ్టర్ కంబషన్ ఓకేనా. సో ఇవి ఈ పేజ్లో ఉన్నాయండి. నెక్స్ట్ పేజ్ కూడా చూద్దాం ఓకే. స్టూడెంట్స్, ఇక్కడ నెక్స్ట్ కంటిన్యూషన్ ఒకసారి చూసుకోండి. ఏ సొల్యూషన్ ప్రిపేర్డ్ బై ఓకేనండి యాడింగ్ 2 grams ఆఫ్ సబ్స్టెన్స్ A to 18 grams ఆఫ్ వాటర్ ఓకేనా. క్యాలిక్యులేట్ ది మాస్ పర్సెంట్ ఇన్ ది ఆఫ్ ది సొల్యూట్ ఓకేనా. సొల్యూట్ యొక్క మాస్ పర్సెంటేజ్ దీన్ని క్యాలిక్యులేట్ చేయాలి, డైరెక్ట్ ఫార్ములా ఉంది. అండ్ నెక్స్ట్ వన్ చూడండి 10th వన్ చూడండి, క్యాలిక్యులేట్ ది మొలారిటీ ఆఫ్ NaOH ఇన్ ది సొల్యూషన్ ప్రిపేర్డ్ బై డిజాల్వింగ్ 4 grams ఓకేనండి ఇన్ ఎనఫ్ వాటర్ టు ఫార్మ్ 250 ml ఆఫ్ ది సొల్యూషన్ ఓకే. నెక్స్ట్ 11th వన్ చూడండి, క్యాలిక్యులేట్ ది నార్మాలిటీ ఆఫ్ ఆక్సాలిక్ యాసిడ్ సొల్యూషన్ కంటైనింగ్ 6.3 grams ఆఫ్ ఆక్సాలిక్ యాసిడ్ ఓకేనండి ఇన్ 500 ml ఆఫ్ ది సొల్యూషన్ ఓకేనా. సో ఇవి ఏంటంటే మీకు ఇంపార్టెంట్ ఇందులో 2 మార్క్స్ అండి. సో ఖచ్చితంగా ఇవి ఫస్ట్ ప్రిపేర్ అవ్వండి, తర్వాత మ్యాక్సిమం మీరు ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి ఓకేనా. ఇప్పుడు మనం 4 మార్క్స్ చూద్దాం. స్టూడెంట్స్, ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ అని కనిపిస్తుంది కదా. ఈ షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ ఏంటంటే మీకు పబ్లిక్లో అయితే 1 షార్ట్ ఆన్సర్ వస్తుంది ఓకేనా. వెయిటేజ్ బేస్డ్ అనే ప్రిపేర్ చేయడం జరిగింది. సో ఇందులో ఫస్ట్ వన్ చూడండి, ఎంపెరికల్ ఫార్ములా మాలిక్యులర్ ఫార్ములా మీద ఇందులో ఇంపార్టెంట్ ఉన్నాయి. ఇందులో చూడండి, కెమికల్ అనాలిసిస్ ఆఫ్ ఏ కార్బన్ కాంపౌండ్ గేవ్ ది ఫాలోయింగ్ పర్సంటేజ్ కాంపోజిషన్ బై వెయిట్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ప్రెజెంట్ ఇన్ కార్బన్ 10.06 ఇచ్చాడు, హైడ్రోజన్ 0.84 ఇచ్చాడు, క్లోరిన్ 89.10 ఇచ్చాడు. అయితే క్యాలిక్యులేట్ ది ఎంపెరికల్ ఫార్ములాని క్యాలిక్యులేట్ చేయమన్నాడు, ఇంపార్టెంట్ ఇవి ఓకేనా. నెక్స్ట్ వన్ చూడండి, నెక్స్ట్ వన్ ఏమి ఇచ్చాడు, క్యాలిక్యులేట్ ది ఎంపెరికల్ ఫార్ములా ఆఫ్ ది కాంపౌండ్ హ్యావింగ్ పర్సంటేజ్ కాంపోజిషన్ ఇచ్చాడు. పొటాషియం 26.57 ఇచ్చాడు ఓకేనండి, క్రోమియం 35.36 ఇచ్చాడు, ఆక్సిజన్ అయితే మీకు ఓకేనండి 38.07 ఇచ్చాడు ఓకేనా.
స్టూడెంట్స్ నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి. నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఏ కార్బన్ కాంపౌండ్ కంటైన్స్ 12.8% కార్బన్. ఓకేనా. నెక్స్ట్ 2.1% హైడ్రోజన్. ఓకే. నెక్స్ట్ 85.1% బ్రోమిన్. ఓకేనా. అయితే వాడు ఏమన్నాడు, ది మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ది కాంపౌండ్ ఈజ్ 187.9 ఇచ్చాడు. క్యాలిక్యులేట్ ది ఓకేనండి మాలిక్యులర్ ఫార్ములా అన్నాడు. మాలిక్యులర్ ఫార్ములాని క్యాలిక్యులేట్ చేయమన్నాడు. ఓకే, ఇది ఒకటండి ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఇప్పుడు చూడండి, క్యాలిక్యులేట్ ది వాల్యూమ్ ఆఫ్ 0.1 mKmNO4 రిక్వైర్డ్ టు ఓకేనండి రియాక్ట్ విత్ 100 ml ఆఫ్ 0.1 m ఆక్సాలిక్ యాసిడ్ సొల్యూషన్. ఓకేనా, ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ H2SO4. అయితే ఏమన్నాడు, క్యాలిక్యులేట్ ది వాల్యూమ్ ఆఫ్ KMNO4ని క్యాలిక్యులేట్ చేయమన్నాడు. ఓకేనా. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఇక్కడ కాన్సన్ట్రేషన్ ఇచ్చాడు, రెండింటికి కాన్సన్ట్రేషన్ ఇచ్చాడు. సో ఇది టైట్రేషన్ కనుక M1V1/N1 = M2V2 ఓకేనండి N2 ఫార్ములా వేసుకొని వీటిని క్యాలిక్యులేట్ చేయాలి. స్టూడెంట్స్ ఈ ఏంటంటే టోటల్ మనకు ఉండే అంటే అందులో ఉండే ఇంపార్టెంట్ 4 మార్క్స్ అండి. సో ఖచ్చితంగా అయితే స్టూడెంట్స్ ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కానీ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఐపీఈ మెటీరియల్స్ మన దగ్గర అయితే ప్రిపేర్ అయ్యి ఉన్నాయి, పీడిఎఫ్స్ అనేవి. మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఓన్లీ అది 40 రూపీస్ మాత్రమే పీడిఎఫ్ అయితే మీకు పంపిస్తారు. అందులో మ్యాక్సిమం అన్ని లెసన్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి. అండ్ ఓకేనండి, సో ఈజీగా మీరు 75 మార్క్స్ అయితే ఈజీగా స్కోర్ చేయొచ్చు విత్ ఆన్సర్స్ అయితే ఉంటాయి. ఓకేనా. సో మీకు ఎవరికైనా అవసరమైతే ఇక్కడ ఒక నెంబర్ ఇస్తాను చూడండి, 93913 ఓకేనండి 95349కి ఓకేనండి వాట్సాప్లో దీనికి మెసేజ్ చేయండి. సో ఖచ్చితంగా వాళ్ళు రిప్లై ఇస్తారు. ఓకే స్టూడెంట్స్, సో ఖచ్చితంగా అయితే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. ఓకేనా. మన ఛానల్ ఫస్ట్ టైం కానీ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుంటే అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.